ఒక వ్యక్తి టాక్సీ డ్రైవర్కు $1,00,000 ఇచ్చి 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లమని చెప్పాడు. అంత పెద్ద మొత్తం చూసిన డ్రైవర్ 5 నిమిషాల్లోనే చేరుకుంటామని ధీమాగా అన్నాడు. జాక్ కారులో ఎక్కగానే డ్రైవర్ ఒక రహస్య బటన్ నొక్కాడు. వెంటనే టాక్సీ స్పోర్ట్స్ కారుగా మారి లైసెన్స్ ప్లేట్ కూడా మారిపోయింది. ఆ తర్వాత డ్రైవర్ యాక్సిలేటర్ను గట్టిగా నొక్కాడు. టాక్సీ రాకెట్లా దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా ఇతర వాహనాలను దాటుకుంటూ వెళ్లాడు. జాక్కు ఇది నమ్మశక్యంగా లేదు. టాక్సీ ఇంత వేగంగా వెళ్తుందని అతను ఊహించలేదు. కాని డ్రైవర్ ఇది కారు యొక్క గరిష్ట వేగం కాదని చెప్పాడు. అతను జాక్తో సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పాడు. సమయం ఆదా చేయడానికి డ్రైవర్ హైవే మార్గాన్ని ఎంచుకున్నాడు. టాక్సీ వేగం చూసి హైవే సిబ్బంది ఆశ్చర్యపోయారు. హైవేలోకి వచ్చిన వెంటనే టాక్సీ హైస్పీడ్ మోడ్లోకి మారింది. అప్పుడు అక్కడ ఒక స్పీడ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు కారు ఉంది. పోలీసులు స్పందించేలోపే టాక్సీ మెరుపులా దూసుకెళ్లింది. స్పీడోమీటర్లో కారు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు చూసి వాళ్లకు నమ్మకం కలగలేదు. వాళ్లు వెంటనే తదుపరి చెక్పాయింట్కు సమాచారం ఇచ్చి టాక్సీ డ్రైవర్ను పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. టాక్సీని అందుకోవడానికి పోలీసులు తమ సరికొత్త మిత్సుబిషి ఈవో రేస్ కారును రంగంలోకి దింపారు. పోలీసులు పూర్తి వేగంతో దూసుకెళ్లి టాక్సీని అందుకున్నారు. లైసెన్స్ ప్లేట్ నంబర్ నమోదు చేయబోతుండగా డ్రైవర్ మళ్లీ లైసెన్స్ ప్లేట్ మార్చేశాడు. పోలీసు కారును పూర్తిగా వదిలించుకోవడానికి డ్రైవర్ తన రహస్య పరికరాన్ని ఉపయోగించాలని నిర్ణయించాడు. కారు వెనుక నుండి 6 ఎగ్జాస్ట్ పైపులు బయటకు వచ్చాయి. డ్రైవర్ యాక్సిలరేషన్ బటన్ నొక్కగానే కారు అపారమైన శక్తిని విడుదల చేసింది. కారు వెనుక నుండి మంటలు రేగాయి. పోలీసు కారును వెంటనే వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత టాక్సీ సూపర్సోనిక్ వేగంతో ఎయిర్పోర్ట్ వైపు దూసుకెళ్లింది. సమాంతరంగా వెళ్తున్న హైస్పీడ్ రైలును సులభంగా దాటేసింది. ఇది కారులో ఉన్న జాక్ను చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యేలా చేసింది. 5 నిమిషాల తర్వాత టాక్సీ సరిగ్గా సమయానికి ఎయిర్పోర్ట్కు చేరుకుంది. జాక్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. డ్రైవర్ ఈ కారులో ప్రయాణించి వాంతి చేసుకుని మొదటి వ్యక్తి జాక్ అని కామెంట్ చేశాడు. కాని డ్రైవర్కు తెలియని విషయం ఏమిటంటే ఆ ప్రయాణికుడు లెజెండరీ సిల్వెస్టర్ స్టాలోన్